నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మయన్మార్ కు మరింత సాయం అందించిన భారత్. ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతుందన్న కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్. నవమి వేడుకలకు సర్వంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామాలయం. వేడుకలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించిన రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్. వాట్సాప్ లో కాదు, పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకోండి. మొఘలులు ఎలా తుడిచిపెట్టుకుపోయారో అన్నది ప్రపంచానికి గుర్తు చేయాలన్న రాజ్ ఠాక్రే. హుజూర్ నగర్ లో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చరిత్రలో శిలా శాసనంలా నిలిచిపోయే పథకం. అమరావతిలో P4 ఆవిష్కరణ కార్యక్రమం. హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హెచ్సియులో విద్యార్థులను అరెస్ట్ చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్. స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేయడం దారుణమని ఆగ్రహం. P4 జీరో పావర్టీ పేరుతో చంద్రబాబు తాజా పబ్లిసిటీ స్టంట్ అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు ధ్వజం. సంపన్నులదే ఆ బాధ్యత అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారన్న మాజీ మంత్రి. హెచ్సియులో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు. ఐపీఎల్ లో రాజస్థాన్ బోని వరుసగా 2 మ్యాచ్లను ఓడిన చెన్నై. ఇట్స్ అఫీషియల్, విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ పాన్ ఇండియా సినిమా. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్ కు అంతర్జాతీయ సహాయం అందించడంలో భారత్ ముందు వరుసలో ఉంది. బాధిత దేశానికి యుద్ధ ప్రాతిపదికన సహాయ సామాగ్రి అందజేసేందుకు ఆపరేషన్ బ్రహ్మ పేరిట భారత్ హుటాహుటిన రంగంలోకి దిగింది. శుక్రవారం మయన్మార్ లో భారీ భూకంపం సంభవించగా ప్రధాని మోదీ ఆదేశాల మేరకు భారీ సహాయాన్ని పంపించడం జరిగింది. 30 టన్నుల విపత్తు సహాయాన్ని తరలించారు. వివిధ రకాల ఆహార వస్తువులతో పాటు వైద్య సామాగ్రిని యాంగూన్ కు పంపించారు. భారత నావికా దళ నౌకలు ISS కార్ముక్ LCU 52లలో 30 టన్నుల సాయాన్ని పంపినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. బాధిత దేశానికి సాయం అందించే ఈ కార్యక్రమానికి ఆపరేషన్ బ్రహ్మగా నామకరణం చేశారు. ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. మయన్మార్, థాయిలాండ్ లో శుక్రవారం 2 సార్లు శక్తివంతమైన భూకంపాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 7.7, 7.4 తీవ్రతతో భూకంపాలు సంభవించగా భారీ భవనాలు కుప్పకూలాయి. దాదాపు 1700 మంది పైగా మృత్యువాత పడగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ క్రమంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్ లో భూకంపాలు సంభవించగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ విపత్తుపై ఆరా తీశారు. మయన్మార్ కు అండగా ఉంటామని హామీ ఇచ్చుకొచ్చారు. శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య ముస్తాబవుతుంది. అక్కడ నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామాలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరోవైపు నవమి వేడుకలకు సంబంధించిన షెడ్యూల్ ను రాజా
రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాలరాముడికి ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్దనున్నారు. సూర్యకిరణాలు దాదాపు 4 నిమిషాల పాటు బాలరామయ్య నుదుటిపై పడనున్నాయి. ఈ వేడుకను తిలకించేందుకు ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నవమి వేడుకల రోజున ఉదయం 9:30 నుండి 10:30 వరకు అభిషేకం, ఉదయం 10:40 నుండి 11:45 మధ్య ఆరాధన కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక మధ్యాహ్నం 12 గంటలకు హారతి అనంతరం సూర్య తిలకం కార్యక్రమం ఉండనుంది. ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యనారాయణుడు తన కిరణాలతో బాలరామయ్యకు తిలకం దిద్దనున్నారు. ఔరంగజేబు సమాధి కేంద్ర బిందువుగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని భావిస్తున్న వారికి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే గట్టి వార్నింగ్ ఇచ్చారు. చరిత్ర తెలుసుకోవాలంటే వాట్సాప్ నుంచి కాదు, పుస్తకాలను చదివి తెలుసుకోవాలని సూచించారు. అంతేకాదు చరిత్రను కులం, మతం అనే కోణంలో చూడవద్దని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వాట్సాప్ వేదికగా వచ్చే చారిత్రక అంశాలను నమ్మవద్దని సూచించారు. ఛత్రపతి సంభాజీ నగర్ లో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ వస్తున్న డిమాండ్లపై స్పందిస్తూ రాజ్ ఠాక్రే ఈ విధంగా స్పందించారు. మొఘలులు ఛత్రపతి అనే ఆలోచనను చంపేయాలని భావించారు. కానీ ఆ విషయంలో వారు విఫలమై చివరకు మహారాష్ట్రలోని చనిపోయారని చెప్పుకొచ్చారు. ఈ మొఘలులు మహారాష్ట్రను నాశనం చేయాలని భావించారనే విషయాన్ని మనం ప్రపంచానికి తెలియజేయకూడదు. దాని బదులు వారు ఎలా తుడిచిపెట్టుకుపోయారో అన్నది ప్రపంచానికి గుర్తు చేయాలి. అందుకే వాట్సాప్ లో చరిత్ర తెలుసుకోకుండా పుస్తకాలు చదివి వాస్తవ చరిత్ర తెలుసుకోండి సూచించారు. శివాజీకి ముందు, శివాజీకి తర్వాత సామాజిక రాజకీయ పరిస్థితుల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చారు రాజ్ ఠాక్రే. आणि आम्ही कोणाला गाडले हे आम्ही जगाला दाखवायचं नाही. खरं तर शाळेतल्या लहान लहान मुलांच्या तिकडे ट्रिप घेऊन गेल्या पाहिजेत, बसेस भरून घेऊन गेल्या पाहिजेत आणि लहान मुलांना सांगितलं पाहिजे, बाळांनो महाराजांनी याला गाडला, हा आपल्यावर आला होता, हा आपल्या धर्मावर उलटला होता, हा आमची मंदिरं पाडत होता, हा आमच्या बहिणींची आबरू लुटत होता, याला आम्ही गाडला. नाही तर पुढच्या पिढ्यांना आम्ही काय इतिहास सांगणार आहोत. त्यातल्या सर्व तरुणांना आणि तरुणींना माझं सर्वांना सांगणं आहे, खास करून तरुणांना आणि तरुणींना, व्हॉट्सअप वरती इतिहास वाचायचा पहिला बंद करा. आणि इतिहास ज्या वेळेला तुम्हाला जातीतनं सांगण्याचा कोणीतरी प्रयत्न ज्या वेळेला करेल त्यावेळेला लक्षात ठेवा, तो कुठच्या ना तरी कुठच्या पक्षाला बांधील असेल. छत्रपती शिवाजी महाराजांचं निधन झाल्यावरती खरं तर औरंगजेबाने परत जायला पाहिजे होतं आग्र्याला. नाही, तो इथे का थांबला? एवढा मोठ्या बलाढ्य प्रदेशाचा राजा, शहनशाह, एका 2.5, 3, 3.5, 4 जिल्ह्याच्या एका राजासाठी इथे ठाण मांडून का बसला? त्याला माहिती होतं छत्रपती शिवाजी महाराजांचं निधन झालंय, मग का ठाण मांडून बसला होता? शिवाजी महाराज तर गेले होते, त्याला शिवाजी नावाचा विचार मारायचा होता. अभ्यास केला जातो त्याचा, पण ज्या वेळेला त्याचा अभ्यास केला जातो त्यावेळेला जगभरातल्या लोकांना कळतं की तो काय करायला गेला होता आणि कसा मेला. तिथे छत्रपती शिवाजी महाराजांचं नाव येतं जगभरामध्ये. जी कबर आहे ना, जी सजवलेली काढून टाका, कबर नुसती दिसली पाहिजे आणि तिथे एक मोठा बोर्ड लावा, आम्हा मराठ्यांना संपवायला आलेला औरंगजेब इथे आम्ही गाडला गेला. సన్నబియ్యం అన్నంతో రాష్ట్రంలోని పేదల ఇళ్లలో ఇక ప్రతిరోజు పండుగ రోజు కానుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీమంతుల ఇళ్లలో తిన్నట్లే పేద ప్రజలు కూడా ప్రతిరోజు సన్నబియ్యం తినేలా చేయాలనే సంకల్పంతోనే రాష్ట్రంలోని 3 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం అందించే పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులపై సన్నబియ్యం అందించే పథకాన్ని ఉగాది రోజున ఆదివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సీఎం ప్రారంభించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభ వేదిక నుంచి హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సంచులను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ పేదలకు సన్నబియ్యం పథకం ఆషామాషి పథకం కాదని, చరిత్రలో శిలాశాసనంలా నిలిచిపోయే పథకం అని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు సీఎంగా ఉన్నా ఈ పథకాన్ని కొనసాగించి తీరాల్సిందన్నారు. ఇప్పటి వరకు రేషన్ దుకాణాల ద్వారా పేదలకు 2 రకాల బియ్యం అందుతున్నాయని, ఇందుకోసం ప్రతి ఏటా 10,565 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అయితే కాలక్రమేణా ప్రజలు దొడ్డు బియ్యం తినడం మానేయడంతో అవి పక్కదారి పడుతున్నాయన్నారు. పెద్దలు చెప్పేటోళ్ళు, మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది, భార్య జీతం చూస్తుంది, అమ్మ ఆకలి చూస్తుందని. భార్య మొగుడుకొచ్చే జీతం లెక్కేస్తుందంట, అమ్మనేమో కొడుకు కడుపులో ఉన్న ఆకలిని అంచనా వేస్తుందంట.
ఆ అమ్మ పాత్ర సోనియమ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి ఉండొద్దు, ఆహార భద్రత చట్టాన్ని తేవాలి, పేదవాడిని ఆదుకోవాలని సోనియమ్మ ఆహార భద్రత చట్టం తెస్తే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు దేశంలోనే మిత్రులారా 10 ఏళ్ళు మేధావుల మన్నోళ్ళు 80,000 పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు 10 ఏళ్ళలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇయ్యాలని ఆలోచన చేసిండా? పేదరికం లేని సమాజం తన జీవిత లక్ష్యమని, సున్నా పేదరికం సాధించడమే లక్ష్యంగా జీరో పావర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని అన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు అందుబాటులో ఉంటేనే న్యాయమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని వివరించారు. అమరావతిలో P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ P4 లోగోను ఆవిష్కరించారు. P4 కోసం ప్రత్యేక పోర్టల్ ను చంద్రబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. భవన నిర్మాణ కార్మికుడు ఇమాన్యుయల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. ఒక స్థాయికి వచ్చిన వ్యక్తులు మంచి పేరు కోసం పనిచేస్తారు, ఇమేజ్ కోసం పనిచేస్తారు, ప్రజలు వీళ్ళని మెచ్చుకోవాలని పనిచేస్తారు. దానికి కొలమానం ఈరోజు ఎంత డబ్బులుందని. మార్కెట్ క్యాప్ వచ్చింది, దాని పేరు మనం చూసినప్పుడు కృష్ణారెడ్డి గారు ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చింది. అది గౌరవం. అదే మాదిరిగా గ్రీన్ కో అధినేత అనిల్ మరి సంపాదించాడు, గౌరవం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వారి జీవితాల్లో మీరు వెలుగు తేగలిగితే మీ శక్తిని ఉపయోగించి కొన్ని వేల కుటుంబాలను మీరు మార్చగలిగితే దానివల్ల వచ్చే గౌరవం, దానివల్ల వచ్చే మీకు తృప్తి ఏ పని వల్ల రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ విషయమే నేను మిమ్మల్ని కోరుతున్నా. మీ డబ్బులే నేను అడగడం లేదు, అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతారు. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు వచ్చాయి, మీ మనిషిని మీరు మొత్తం టైం ఇవ్వలేరు. ఒక్కొక్కరికి 20-30 కంపెనీలు ఉన్నాయి. ఇది కూడా ఒక కంపెనీగా పెట్టండి. మీరు పెట్టే డబ్బులు వాళ్ళందరినీ ఎన్యూమరేట్ చేయండి. ఒక కంపెనీ లాభ నష్టాలు ఏ విధంగా చేయాలో మీరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. విద్యార్థులపై చర్యలు ఖండించారు. స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేయడం దారుణమన్నారు. సోమవారం మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ హెచ్సియు భూములకు సంబంధించి మీడియాలో వచ్చిన దృశ్యాలు చూసి తెలంగాణ సమాజంలో బాధపడని వ్యక్తి లేడన్నారు. విద్యార్థులను మానవత్వం లేకుండా లాక్కెళ్లడం దారుణమన్నారు. హెచ్సియులో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారు. అమ్మాయిలను ఈడ్చుకెళ్తున్న వీడియోలు చూస్తే బాధేస్తుందన్నారు. భూములను ఎలా అమ్ముకుంటారని ప్రశ్నిస్తే ఇంతకు తెగిస్తారా అంటూ మండిపడ్డారు. జుట్టుబట్టి గుంజుకపోతే కాలు చేతులు ఉంటాయా ఇరుగుతాయా అనేటువంటి ఒక భయానక వాతావరణం చూస్తాం. నేను బాధ అనిపించింది చూస్తుంటే, వీడియోలు చూస్తుంటే. గంట గుంజుకోపోతే అమ్మాయిలను పట్టుకొని గంట గుంజుకోపోతారా? ఈడ్చుకోబోతున్నారు. కనీసం మానవత్వం ముఖ్యమంత్రి గారికి, కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు, మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగల లెక్క జేసీబీలను 10 జేసీబీలు తీసుకుపోయి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు. నిబంధనల విరుద్ధంగా భూమిని చదువు చేస్తారు. విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు? మా భూములు, మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను నేను చాలా బాగా అనిపించింది. నేను చూస్తుంటే ఆ చిన్న అమ్మాయిలను గుంజుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిచారు. ఆ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరు ఏడిచారు. మానవత్వంలో మాత్రం ఏడిచారు. ఇక మానవత్వంలో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు. వాళ్ళు 400 ఎకరాలు అమ్మి ఇవాళ మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు, అంతే కదా. ఎస్సీయూ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
ఎస్సీవీ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ నెల గడవాలంటే ఎస్సీవీ భూములు అమ్మాలి, 1000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. గజం జాగ ఉండదు రాబోయే తరాలకు, అన్నమేస్తారు. ఇక అంటే ఏవీవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్తుకపోయారు, పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఏవీవీపీ కార్యకర్తలు 3 పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఒక కార్యకర్తను రాత్రి కూడా వదిలిపెట్టలే. అర్ధరాత్రి కొంతమంది వదిలిపెట్టారు, ఇంకో 2 కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపెట్టలే. ఇంత ఘోరమైన అరాచకమా? బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరాచకం ఈ కాంగ్రెస్ పార్టీలో. కూటమి ప్రభుత్వం నిర్వహించిన P4 జీరో పావర్టీ కార్యక్రమం చంద్రబాబు తాజా అతిపెద్ద పబ్లిసిటీ స్టంట్ అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శి బంగారు కుటుంబంలో మార్గదర్శి అంటే రామోజీరావుకు చెందిన ఆర్థిక నేరాలతో కోర్టు కేసులు ఎదుర్కొంటున్న సంస్థే గుర్తుకు వస్తుందని అన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలను దోచుకుని బాగుపడుతున్న బంగారు కుటుంబాలు ఏవయ్యా అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కుటుంబాల జ్ఞాపకం వస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఇది దోహదపడుతుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టం అని మనవి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కొత్తగా టోల్గేట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మెడికల్ కాలేజీల్ని, పోర్టుల్ని, చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లని వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. దట్ ఈస్ ఆల్సో P4. ప్రైవేటీకరణ చేసేసి టోల్ గేట్స్ రూపంలో వసూలు చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 58 కార్పొరేషన్లో విత్డ్రా చేసేసుకుని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేశాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. మీరు చూశారుగా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, సంపద సృష్టి అన్నాడు. సంపద ఎక్కడుందండి సూపర్ 6 చేయడానికంటే? సృష్టిస్తా, సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు. 9 నెలలు అయింది, 10వ నెలలో ప్రవేశించాం. సంపద సృష్టించలా. సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు, పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వమంటున్నాడు. అంటే ప్రభుత్వం సంపద సృష్టించే బాధ్యత లేదు. సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరినీ పిలిచి వారి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెడతాను అనేటువంటి బాధ్యత. అంటే పేదరిక నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ సోషలిస్టిక్ కంట్రీస్లో, అంటే ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకు ఉంటుంది. పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తారు అంటే డబ్బులన్నీ పంచిపెట్టి నిర్మూలించడం ఒకటే మార్గం కాదు. పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలను పైకి తీసుకురావడం, ఉచితంగా విద్యను అందించడం, నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వడం, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం మీద లేదంట. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ పెంచారు. యూనివర్సిటీ లోపల బయట భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ భూములను చదును చేయడాన్ని ఆపాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. యూనివర్సిటీలోని 400 ఎకరాలను బుల్డోజర్లతో చదును చేసేందుకు యత్నించడంతో విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ సిబ్బంది బగ్గుమన్నాయి. యూనివర్సిటీ భూములను చదును చేయడాన్ని ఆపాలంటూ స్టూడెంట్స్ గలమెత్తారు. దీంతో నిన్న రాత్రి యూనివర్సిటీ పరిసరాల రణరంగంగా మారాయి. రాత్రి యూనివర్సిటీ వద్ద
ఉద్రిక్తత నేపథ్యంలో పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను విద్యార్థి నేతలను రాత్రి 10 తర్వాత విడుదల చేశారు. అయితే ఈ రోజు కూడా ఆందోళనలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. హెచ్సియు వద్ద పోలీసులు భద్రతను కొనసాగిస్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించిన ప్రధాన ద్వారంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ లోపల కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించిన భూములను ప్రభుత్వం వేలం వేసే ప్రయత్నం చేస్తుందంటూ వర్సిటీకి చెందిన విద్యార్థులు సిబ్బంది పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గత రాత్రి విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. నిన్నంతా వర్సిటీ లోపల బయట రణరంగంగా మారింది. ఈ క్రమంలో ఈ రోజు కూడా ఉద్రిక్తతలు కొనసాగుతాయని భావించిన పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా వారి భద్రతను ఏర్పాటు చేశారు. వర్సిటీ లోపలకు వెళ్లే వారి వివరాలను అడిగి తెలుసుకుని యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు సిబ్బందిని మాత్రమే లోపలకు పంపిస్తున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతుంది. ఈ నెల 26న కొడాలి నాని హైదరాబాద్ లోని నివాసంలో గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి నాని ఏఐజీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. నానికి 3 వాల్వ్స్ మూసుకుపోయాయని కాసేపటి క్రితం వైద్యులు హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించారు. క్రిటికల్ సర్జరీ చేయాలని ఆయన కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. దీంతో ఆయనను ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించారని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో సమయం వృధా చేయకుండా ఆయనను హుటాహుటిన ముంబైకి తరలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా కొడాలి నానిని లిఫ్ట్ చేశారు. ఆయనతో పాటు ఎయిర్ అంబులెన్స్ లో ఏఐజీ ఆసుపత్రికి చెందిన 3 వైద్యులు కూడా బయలుదేరారు. కొడాలి నాని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆయన అనుచరులు వైసీపీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నానికి బైపాస్ సర్జరీ నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబ్ సమాధిని కూల్చివేస్తామని, సముద్రంలో పడేస్తామని ఆయన అన్నారు. అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా తెలంగాణ హిందువులు వెళతారని చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఔరంగజేబ్ బాబర్ వారసులు ఆందోళనకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అజెండాలో భారత్ ను హిందూ దేశంగా మారుస్తామనే ప్రకటన ఉండాలని రాజా సింగ్ కోరారు. వచ్చే ఎన్నికలు హిందూ దేశ భవిష్యత్తు కాశీ మధుర అంశాలపై ఆధారపడతాయని చెప్పారు. గతేడాది శ్రీరామనవమి శోభయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించారని, ఎంఐఎం ఆదేశాలతోనే ఇలా ఒరిగిందని మండిపడ్డారు. శోభయాత్రకు ఈసారి దరఖాస్తు కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. पिछले वर्ष शोभा यात्रा बड़ी ही धूमधाम से निकली है. हमने इस बार यहाँ डिसाइड किया है कि हम लोग परमिशन ही नहीं पूछेंगे. इस बार हम परमिशन नहीं पूछेंगे और ना ही कुछ बोलेंगे. हम पिछले वर्ष जितने ही धूमधाम से शोभा यात्रा निकाले थे, इस वर्ष भी वैसे ही हम लोग धूमधाम से शोभा यात्रा निकालेंगे. एक कुछ दिन पहले पुलिस के हमारे बड़े अधिकारीगण मेरे पास आए. वहां पुलिस अधिकारीगण कहने लगे कि अभी डीजे पर प्रतिबंध लगा दिया गया है, कांग्रेस की सरकार आई है और पुलिस के सभी अधिकारीगणों ने मिलकर डीजे पर प्रतिबंध लगा दिया गया है. तो थोड़ा आप भी अगर डीजे नहीं लगाएंगे तो ठीक रहेगा. तो हम उनके अधिकारियों को कहे, हम बोले कि डीजे पर प्रतिबंध किस कानून के तहत आप लोग लगा रहे हैं. तो उन्होंने कहा कि सुप्रीम कोर्ट का कानून है. तो हमने कहा कि ठीक है, चलो सुप्रीम कोर्ट के कानून को हम भी मानते हैं, हम भी आदर करते हैं. लेकिन जो कानून है साउंड पोल्यूशन का, सिर्फ रामनवमी के एक दिन में ही क्या वो प्रॉब्लम आपको आता है? क्या नवरात्रि के यहाँ जो 9 दिन होते हैं, क्या उसी दिन आपको प्रॉब्लम आता है क्या? यानी साल के जो 12 महीने जो 5 टाइम जो हम लोगों की खोपड़ी जो खराब होती है, उससे सुप्रीम कोर्ट के कानून का उल्लंघन का नहीं होता है क्या? हमने क्वेश्चन पूछा तो जवाब नहीं आया. उन्होंने कहा कि आप एक बार हमारी विनती सुनिए, आप थोड़ा साउंड के ऊपर ध्यान दीजिए. तो हमने कहा कि साउंड, और यही शोभा यात्रा में इस वर्ष जैसे भगवान श्री रामचंद्र जी ने एक अहंकारी रावण का वध करने का एक संकल्प लिया था, वैसे ही इस शोभा यात्रा में जितने भी जो राम भक्त रहेंगे, हम सबको मिलकर एक संकल्प लेना है. पहला संकल्प होगा कि संभाजी नगर में जैसे छत्रपति शिवाजी महाराज तो ऐसे एक शूरवीर थे, अगर शिवाजी ना होते तो आज भारत में कोई हिंदू ना होता.
तो ऐसे हमारे छत्रपति शिवाजी महाराज के पुत्र संभाजी महाराज जी को 39 डेज तड़पा कर उनकी निर्मम किस प्रकार से हत्या की गई है, आज पूरा भारत का हिंदू देख चुका है, समझ चुका है छावा मूवी के माध्यम से। और आज हम यही शोभा यात्रा में एक संकल्प लेंगे कि हर वो राम भक्त को, जैसे मैं महाराष्ट्र में भी कह कर आया हूं कि हमारे मुख्यमंत्री जी को हमने बोला है, क्योंकि मुख्यमंत्री जी और एकनाथ शिंदे जी डिप्टी मुख्यमंत्री जी ने कहा कि हम औरंगजेब की कब्र को तोड़ेंगे, तो हमने उनको कहा कि सिर्फ तारीख और जगह बता देना। ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ బోని కొట్టింది. గువాహటిలో చెన్నై సూపర్ కింగ్స్ తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. తొలి 2 మ్యాచ్ల్లోనూ ఓడిన రాజస్థాన్ ఈసారి కసిగా ఆడింది. నితీష్ రాణా విధ్వంసకర ఇన్నింగ్స్ కు వనిందు హస్మరంగా బౌలింగ్ తోడవడంతో చెన్నై చితికిల పడింది. లక్ష్య ఛేదనలో తడబడి వరుసగా 2 ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీష్ రాణా బ్యాట్ తో చెలరేగిపోయాడు. 36 బంతుల్లో 10 ఫోర్లు 5 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 37, సంజు శాంసన్ 20 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లతో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీసా పధిరేనా తలా 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 183 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై పరుగుల వేటలో తడపడింది. ఖాతా తెరవకుండానే ఓపెనర్ రచిన్ రవీంద్ర వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమి పాలైంది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో పరుగులు రావటం కష్టమైంది. జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్ లోనే తొలి మెయిడెన్ ఓవర్ నమోదు చేశారు. ఇక హసరంగ బంతితో చెలరేగాడు. 4 ఓవర్లు చేసి 35 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. బౌలర్ల దెబ్బకు విలవిలలాడిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. చివరి 2 ఓవర్లలో చెన్నై విజయానికి 39 పరుగులు అవసరం కాక 19 ఓవర్లలో ధోని 4, సిక్సర్ జడేజా 6 కొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే ఆఖరి ఓవర్లో సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నై ఆశలపై నీళ్లు చల్లాడు. తొలి బంతికి వైడ్ వేసిన ఆ వెంటనే ధోనిని అవుట్ చేయడంతో చెన్నై కథ ముగిసింది. ఆ తర్వాత వచ్చిన జమీ ఓవర్టన్ దూస్కోర్గా ఆడి 4 బంతుల్లో సిక్సర్ తో 11 పరుగులు చేసినప్పటికీ విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమి పాలైంది. ఇక చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 63 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 32, రాహుల్ త్రిపాఠి 23 పరుగులు చేశారు. 81 పరుగులతో చెలరేగిన నితీష్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్ లో నేడు కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. హిట్లు ఫట్లతో సంబంధం లేకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలను అభిమానించే సినీ ప్రియులు ఎంతో మంది ఉన్నారు. అయినా సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి విడుదలయ్యేంత వరకు అభిమానులు ఎదురు చూస్తుంటారు. లైగర్, డబుల్ స్మార్ట్ చిత్రాలు ఫ్లాప్ అయిన తర్వాత ఆయన సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ లో జోష్ నింపే అప్డేట్ వచ్చింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా చేయబోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఆ వార్తలు నిజమయ్యాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది. విజయ్ సేతుపతితో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రొడక్షన్ హౌస్ పూరి కనెక్ట్స్ ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపింది. రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుందని వెల్లడించింది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. ఈ సినిమాకు సినీ నటి చార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మయన్మార్ కు మరింత సాయం అందించిన భారత్. ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతుందన్న కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్. నవమి వేడుకలకు సర్వంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామాలయం. వేడుకలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించిన రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్. వాట్సాప్ లో కాదు, పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకోండి. మొఘలులు ఎలా తుడిచిపెట్టుకుపోయారో అన్నది ప్రపంచానికి గుర్తు చేయాలన్న రాజ్ ఠాక్రే. హుజూర్ నగర్ లో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చరిత్రలో శిలా శాసనంలా నిలిచిపోయే పథకం.
అమరావతిలో P4 ఆవిష్కరణ కార్యక్రమం హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హెచ్సియులో విద్యార్థులను అరెస్ట్ చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్. స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేయడం దారుణమని ఆగ్రహం. P4 జీరో పావర్టీ పేరుతో చంద్రబాబు తాజా పబ్లిసిటీ స్టంట్ అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు ధ్వజం. సంపన్నులదే ఆ బాధ్యత అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారన్న మాజీ మంత్రి. హెచ్సియులో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు. ఐపీఎల్లో రాజస్థాన్ బోని వరుసగా 2 మ్యాచ్లను ఓడిన చెన్నై. ఇట్స్ అఫీషియల్, విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ పాన్ ఇండియా సినిమా. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.